లైఫ్లో చాలామంది ఎవరో నలుగురు కోసం బాధపడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ వాళ్ళ ఆనందాలను చంపుకొని వాళ్ళకి నచ్చినట్టు బతకడం మానేసారు. అసలు ఎవరు నలుగురు? అరే, నీకు నచ్చిన నువ్వు నచ్చినట్టు బతుకుతే 10 మందికి నచ్చుతావు. 10 మందికి నచ్చినట్టు బతికితే ఎవరికి నచ్చవు. ఇప్పుడు నీ ఐడెంటిటీ వేరే వాళ్ళ ఐడెంటిటీ వేరే. వాళ్ళ ఐడెంటిటీ ప్రకారం నువ్వు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఐడెంటిటీ రకంగా నువ్వు ఉంటే వాళ్ళ లైఫ్ లెక్క వాళ్ళ లైఫ్ లీడ్ చేసినట్టు అండ్ నువ్వు వాళ్ళ లెక్క బతుకుతున్నావు. నీకు నచ్చినట్టు నీ లైఫ్గా నువ్వుగా బతుకుతలేవు. అప్పుడు ఎందుకు బతుకుడు కదా? ఎవరో నలుగురు కోసం భయపడుతూ నలుగురు కోసం ఎవడో నలుగురు ఏమో అనుకుంటారు అనుకుండా బతుకుతే నువ్వు లైఫ్లో ఏం సాధించలేవు. అర్థమవుతుంది? ఇప్పుడు ప్రపంచం ఎంత పెద్ద ఉన్నది, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో నీ గల్లీలో ఉన్న వాళ్ళు మాత్రమే నీ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు నువ్వు ఏదైనా చెడ్డ పని చేస్తే మంచి చేస్తే ఎవడు పట్టించుకోరు. నువ్వు నాశనమైన అనుకో, చాలామందికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు ఏ ఊర్లో అయినా చూసుకో, అన్ని ఊర్లు ఉండే అట్లా కొన్ని ఊర్లు ఉంటాయి. అందులో నువ్వు చెడిపోయి నాశనం అయితే సంతోషపడతారు ఇరుగు పొరుగు వాళ్ళు. ఎందుకంటే అదొక ఆనందం, అదొక హ్యాపీనెస్. అట్లా బతికిస్తారు. కొన్ని వేల కోట్ల మంది జనం ఉన్నారు. అందులో నువ్వు ఒక్కోడివి. నువ్వు మంచి ఎత్తేంది చెడు ఎత్తేంది ఎట్లా బతికేంది ఉంటేంది పోతేంది. మంచిగా ఉన్నావు అనుకో, మీ అమ్మ నాన్నలతోటి వాళ్ళని మంచిగా చూసుకుంటే హ్యాపీగా ఉంటావు. చెడిపోయినావు అనుకో, మీ అమ్మ నాన్నలు బాధపడతారు. అంతే. నువ్వు బతుకున్నావు అనుకో, మీ అమ్మ నాన్నలు మంచిగా చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నీకు ఏమైనా అయిందనుకో వాళ్ళు బతకలేరు. ఇలా నీ ఫ్యామిలీ అంతే. కొన్ని వందల వేల కోట్ల మంది ఉన్నారు భూమి మీద. వాళ్ళు అందులో నువ్వు ఒక్కడివి. అరే, ఎవరు ఏమన్నా అనుకొని ఏదైనా లైఫ్లో డిఫరెంట్గా చేస్తేనే అందరి కళ్ళకి వస్తాం. డిఫరెంట్గా అంటే ఇల్లీగల్ పనులు ఏమంటలేను, లీగల్గానే చాలా ఉన్నాయి. డిఫరెంట్ వేల చేసే పనులు సక్సెస్ అయ్యే వేలు గట్ల అయ్యు. అది నీకు కూడా ఇష్టాలు ఉంటాయి, నీకు కూడా ప్యాషన్ ఉంటుంది, అది కంటిన్యూ అయ్యి గట్లా. ఇప్పుడు నీకు ఆకలి అయిందనుకో, ఎవరికి తెలుస్తుంది? నీకు తెలుస్తుంది కదా. టైం అయిందనుకో, అమ్మ అంటుంది అన్నం తిందిరా అని, నాన్న అంటాడు అన్నం తిందిరా అని. బయట అంటాడా, అరే ఒకటైంది అన్నం తినిపోరా అంటారు. ఎవడు పట్టించుకోడు. ఓల్డ్ లైఫ్ ఆడే బిజీ, ఓల్డ్ లైఫ్ గురించి ఆలోచిస్తారు అంతే. నీ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఒక్కొక్కరు ఉంటారు, చెప్తారు తిన్నవారా. నువ్వు అబద్ధం చెప్పి తిన్నాక తిన్నాడట అంతే. నువ్వు తిన్నావో లేదో వాడికి తెలియదు. అర్థమవుతుంది? నువ్వు తిన్నాను కానీ తిన్నాడు అంతే. అర్థమవుతుంది? కానీ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటే ఇటు తినలే కానీ తిన్నట్టు నటిస్తుంది. ఇటు బాడీ లాంగ్వేజ్, ఇటు ఎక్స్ప్రెషన్ ఏర్పడుతుంది. తల్లి గమనిస్తుంది, తండ్రి గమనిస్తాడు. అట్లా ఫ్యామిలీ ఇంపార్టెంట్. భూమి మీద ఎంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి అరే ప్రతి ఒక్కడు వాడి గురించి వాడు ఆలోచించి వాడికి నచ్చినట్టు బతుకుతేనే అటు సంతోషంగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు నీ లైఫ్ అట్లా ఉంటుంది. టెన్షన్ పడుకుంటున్నావు అనుకో, నీ లైఫ్ టెన్షన్ ఉంటుంది. నువ్వు జాలీగా హ్యాపీగా పాస్ట్ గురించి మర్చిపోయి జాలీగా లీడ్ చేసినావు, నీ లైఫ్ జాలీగా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ఎట్లా నీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో నీ లైఫ్ అట్లా ఉంటుంది. నీ మైండ్ సెట్ ఎట్లుంటుందో నీ లైఫ్ అట్లా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు ప్రతిరోజు టెన్షన్ పడుకుంటా ఎవో ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఎవో దేవుడా ఎట్లా బాధపడుకుంటున్నావు అనుకో, నువ్వు అనుకున్న పని చెయ్యలేవు. వదిలే. ఏమవుతుంది ఇలా అంటే మహా అయితే ఏమవుతుంది, ఎప్పుడైనా ఒకరోజు చచ్చిపోయాడు నువ్వు బతావా? జీవితాంతం మీనే ఓడితే బతావా? బతకవు కదా. మరి ఎప్పుడైనా ఒకరోజు పోయేది కదా. ఏదైనా ఒక రిస్క్ వేసి సాధించి తెగించి చేస్తేనే అవుతుంది, లేకుంటే లేదు. క్లారిటీగా ఫుల్ క్లారిటీతో పని చేస్తే సక్సెస్ అవుతుంది. తెగింపు ఉండాల. భయపడుకుంటుంటే ఏది వేయలేవు. అర్థమవుతుందా? తెగించాలి అంతే. అవుతుంది, లేకుంటే లేదు అంతే. భయపడకుండా బతి ఎప్పుడైనా పోయేది పోతావు. మరి రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే హ్యాపీ. నువ్వు ఏదైనా తెగించి సక్సెస్ అయినావు ఇంకా ఇది మనోర్రా ఎట్లా సాధించి చూసినాను. ఫెయిల్ అయినా ఇది ఏ చాలు చేసినా ఫెయిల్ అవుతాను ఉంటా అనుకునే వాళ్ళు అనుకుంటారు, పట్టించుకోదు. నువ్వు సక్సెస్ అయినాకో లాభం వస్తుంది, ఫెయిల్ అయినా అనుకో నష్టం వస్తుంది. కానీ నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకు ఫెయిల్ అయినా
ఆ మిస్టేక్ ఏందో నీకు తెలుసుకుంటావు అంతే. ఎవరి గురించి ఆలోచించద్దు, పాస్ట్ గురించి ఆలోచించదు. అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచించ, నిన్నటి రోజు కథం, ఇవాళ ఏం చేయాలనుకుంటే అది చేయాలి అంతే. నువ్వు బతికినా సచ్చినా ప్రపంచం మారది, ప్రపంచం ఆగది, పనులాగాయి, ఫ్యాక్టరీలో పనులాగాయి, అన్నీ జరుగుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? అంతే. సో ఇన్ని కోట్ల మందిలా ఎవడో నలుగురు నీ గురించి ఏమో ఆలోచిస్తారని నువ్వు నీ గోల్స్, నీ డ్రీమ్స్, నీ ఆశలు, నీ హ్యాపీనెస్ అన్నీ వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయ, వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నావు అనుకో, నువ్వు బతికినా చనిపోయినట్టే. అర్థమవుతుందా? సో నలుగురి కోసం ఆలోచించడు మానేసి నీకేం చేయాలనిపిస్తుంది, నీకేం ఇంట్రెస్ట్ గజ్జి కంటిన్యూ. ఏజ్ అయిపోయింది అనుకో, యంగ్ ఏజ్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఏజ్ తిరిగి రాదు. ఎప్పుడు బాడీ ఫిట్ ఉంచుకో, పొట్ట రానియకు, ఎక్సర్సైజ్ చేయం, బాడీ ఫిట్ ఉంచుకో. ఓకే, మంచి డైట్ పాటించకుండా జాలీగా లైఫ్ లీడ్ చేయి. సరేనా? హ్యాపీగా ఉండాలి అంతే. ఇంకొకటి గురించి ఆలోచించద్దు, అవసరం లేదు. మహా అయితే ఏదైనా హెల్ప్ చేయాలనిపిస్తే చెయ్యి. అర్థమవుతుందా? అట్లా చాలామంది నలుగురు ఏమనుకుంటారని వాళ్ళ హ్యాపీనెస్ అన్ని పక్కకు పెడతారు. అంటే వాళ్ళ డ్రీమ్స్, ఇప్పుడు బయట ఒకరికి బిజినెస్ చేయాలని ఉన్నది, కానీ సొసైటీ వాళ్ళు ఏమనుకుంటారు, మా రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఆడవాళ్ళు ఏమనుకుంటారు అని భయపడకుండా చేస్తలేరు. అరే నువ్వు చెయ్యు, నీ లైఫ్ మారాలా, ఇంకొకటి గురించి అవసరం లేదు. నీ లైఫ్ మారాలంటే నువ్వు చెయ్యాలా, పట్టించుకోవద్దు, సిగ్గుపడద్దు. సిగ్గుపడడు ఎందుకురా, ఏం సిగ్గుపడతారా? చిన్నప్పుడే సిగ్గుపోయింది, ఇంకెందుకు సిగ్గుపడడు? మనుషులు మిస్టేక్లు చేస్తాం, సక్సెస్ అవుతాం. ఎవరు అంత ఈజీగా సక్సెస్ కాలేరు కదా. ప్రతి ఒక్కరు ఏదైనా ఒక చిన్న మిస్టేక్లు వేసుకొని ఆ మిస్టేక్లు ఏందో తెలుసుకొని ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి. సో నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండరు, ఎవరి గురించి ఆలోచించకూరి, సిగ్గుపడకూరి, అంత వేస్ట్. ఎందుకంటే టైం వేస్ట్ బొక్క. ఎంజాయ్ చేయరి, పని చేసుకోరు పోయి పని చేసుకొని నచ్చినట్టు ఉండరు. ఓకే, అండ్ మీకు ఏదన్నా ఏం చేయాలనిపిస్తే చేయరి, బయట తిరుగురి. బోర్ కొట్టినాక ఇంట్లో చక్క బయటకు వెళ్ళి అట్లా తిరిగిరారి. ఓకే, ఇంట్లో పేరెంట్స్ వరకు చక్క ఏడన్నా రూమ్ తీసుకో, ఆడ పని చేసుకొని చదువుకో అంతే. ఊకే ఉర్రద్దు. అర్థమవుతుందా? అట్లా. సో నేనేందంటే ఏం చెప్తున్నా అంటే, నలుగురి కోసం ఆలోచించి లైఫ్ నాశనం చేసుకుంటావో, నీ కోసం ఆలోచించి నీ లైఫ్ హ్యాపీగా అండ్ నువ్వు నీ లైఫ్ని లీడ్ చేసుకుని ఒక సక్సెస్ వేలో వెళ్తావో నీ ఇష్టం. ఎవడైతే నలుగురు గురించి ఆలోచించి నలుగురు కోసం బతుకుతుండో వాడు మాత్రం ఈ జీవితంలో ఎప్పటికీ పైకి రాడు. ఎవడైతే వాడి గురించి వాడు ఆలోచించి కానీ పని మీద ఫోకస్ పెట్టుకొని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తాడు వాడు మాత్రం సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? సొసైటీ రెండు రకాలు ఉంటారు, మంచి అయితే మనోడు అంటారు, చెడు అయితే ఆడవాడు అంటారు. ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా అంతే ఉంటారు. సో అసంటోళ్ళ గురించి పట్టించుకోవద్దు. సో ఒకటే, నీ మీద నీకు నమ్మకం ఉండాలా, పని మీద ఫోకస్ పెట్టాలా, పనే ఇంపార్టెంట్, ఏది అవసరం లేదు. ఎప్పటికీ జాయ్గా ఫ్రెష్ మైండ్ తోటి హ్యాపీగా ఆలోచించు. ఈ టెన్షన్లు, సాడ్, బాధ అవసరం లేదు. అరే ఎంజాయ్ చేసేందుకు లైఫ్లో పని చేసుకోవడానికి టైం దిక్కులేదు. నువ్వు ఏడ్చుకుంటూ బాధపడకుండా, ఇది పని లేని వాళ్ళు బాధపడతారు, పని లేని వాళ్ళు సాడ్గా ఉంటారు. నీకు అవసరం లేదు. ప్రతి మనిషి పుడతాడు, పెరుగుతాడు, హ్యాపీగా ఉంటాడు, దాని తర్వాత చివరికి చచ్చిపోతాడు. ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు. ఎవ్వడు జీవితాంతం ఉండడు. కొందరు యాక్సిడెంట్లో పోతారు, కొందరు ఏదైనా రోగంతో పోతారు, కొందరేమో ఏజ్ బారైనాక పోతారు. ఎవరైనా పోవాల్సిందే. కానీ ఉన్న టైంలో ఎవరైతే హ్యాపీగా ఉంటారో, జాయ్ఫుల్గా, సంతోషంగా, వాళ్ళకి నచ్చినట్టు ఉన్న వాళ్ళు మాత్రమే సంతోషంగా హ్యాపీగా లీడ్ చేసి సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకొకటి గురించి ఆలోచించద్దు. ఏదైనా రికార్డ్ బ్రేక్ చేసే సత్తా ఉండాలి, ఏదైనా ఒకటి డిఫరెంట్ వేయాలా, నువ్వంటే ఏందో చూపెట్టుకోవాలి, గది. అర్థమవుతుందా? ఇంకొకటి గురించి ఎందుకురా భయ్ అవ్వ, ఇంకొకటి గురించి ఎందుకు ఆలోచిస్తావురా? నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకోవడానికే టైం లేదు నీకు. ఇంకొకటి గురించి ఎందుకు? అవసరం లేదు. నీకు నచ్చింది చేసుకుంటూ పో. మిస్టేక్లు అయితే పట్టించుకో, అంటే తెలుసుకో, చెయ్యి అంతే. ఎవడో నలుగురు అనుకొని రిలేటివ్స్ తిట్టుకొని, ఏడవని, కూలుకొని, ఏమన్నా వేసుకొని, ఫ్రెండ్స్ ఏమన్నా అనుకొని తిట్టని పట్టించుకోవద్దు. జస్ట్ స్మైల్ ఇవ్వాలంతే.
ఎంత తిట్టినా నగాలగంతే. అడే ఈ ఓడితే ఏం రాదు, నువ్వు ఓడుతావు వాడు ఓడుతావు, నీ ఎనర్జీ లాస్ట్, నీ టైం లాస్ట్. వాడి కోసం నువ్వు టైం ఇస్తున్నావు, వాడితో ఒర్రి సపడకి వెళ్ళిపోవాలంతే, పట్టించుకోవద్దు. ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది. నువ్వు ఒక చిల్లర పంచాయతీ గురించి ఆలోచిస్తున్నావు అంటే బేకారు. నీ రేంజ్ నువ్వు తగ్గించుకుంటున్నావు, ప్రతి ఒక్కడితో లొల్లి పెట్టుకుని ప్రతి ఒక్కడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా. చూడదు, నీకు నచ్చి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, అర్థమవుతుందా? ఇంకొకడి కోసం నచ్చినట్టు ఇంకొకడి కోసం మార్చుకోవద్దు, నీ ఐడెంటిటీ పోగొట్టుకోవద్దు. నీకు నచ్చిన నువ్వు ఉంటే అది నీ ఐడెంటిటీ, నీవే. అర్థమవుతుందా? నీకు నచ్చిన నువ్వు ఉంటేనే నలుగురికి నచ్చుతావు, ఇంకొకళ్ళకి నచ్చినట్టు మారితే నచ్చవు. అర్థమవుతుందా? నీకు నచ్చిన నువ్వు ఉండు, అండ్ కాలంకి అనుగుణంగా మారాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు 2026 నడుస్తుంది. ఇప్పుడు నేనేదో 1700 ఆ టైంలో ఎట్లున్నారో ఆ జమానా కాలంలో ఎక్కుంటా అంటే సర్వైవ్ కాలేవు. ఇక్కడ 2026 ఎట్లుందో నువ్వు అట్లా మారాల్సిందే, కాలానుగుణంగా మారాలా, పని చేసుకోవాలా. రేట్లు పెరిగినాయి కాబట్టి ఎక్కువ డబ్బులు తీసుకోవాలా, అంతే. అర్థమవుతుందా? పని చేస్తున్నావు కాబట్టి శాలరీ తీసుకోవాలా, ఓకే. అండ్ అంతే. ఎవడైతే ఫైనల్గా చెప్తున్నా, ఎవడైతే నలుగురు కోసం నచ్చినట్టు, నలుగురు ఏమనుకుంటారో అనుకుంటా బతికిందనుకో, వాడు ఉన్నా సచ్చినట్టే. ఎవడైతే వాడికి నచ్చినట్టు సంతోషంగా పని చేసుకొని అమ్మ నాన్నకి మంచిగా చూసుకుంటా, వాడి గోల్స్, వాడి డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాడు వర్క్ చేస్తున్నాకో వాడు సక్సెస్ వేళ వెళ్తున్నట్టు, అంతే. నీకు ఒక ప్యాషన్ ఉంటుంది, నీకు ఒక డ్రీమ్ ఉంటుంది. మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే చాలు, బయట మంది ఒప్పుకుంటే ఏంది, ఒప్పుకోకపోతే ఏంది, అవసరం లేదు. కొన్నిసార్లు పేరెంట్స్ వినలేరు అనుకో, వినకుంటే వదిలే, వెళ్ళిపో అంటే ఇంట్లో మొత్తం వదిలేసి వెళ్ళిపోమంటే ఒక దగ్గర ఉండు, రూమ్ తీసుకో. నువ్వు అనుకున్న డ్రీమ్ ఖచ్చితంగా 100% కష్టపడి దాంట్లో నువ్వు రెవెన్యూ తీసుకొచ్చి ఆ రెవెన్యూ మీ మదర్ ఫాదర్కి పెట్టాలి. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి ఒప్పుకుంటారు, ఇంకంతే. అర్థమవుతుందా? సపోర్ట్ చేస్తారు, ఓకే. కొందరు పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే జల్దీ ఒప్పుకుంటారు, కొందరు పేరెంట్స్ ఒప్పుకోరు. కొందరు అయితే నాన్నని ఏది చేస్తా, మమ్మీని ఏది చేస్తానా, క్యారీ ఆన్ చెయ్యి అంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైతే లాభం వస్తుందో వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు పేరెంట్స్, అంతే. నష్టం వస్తే ఎవరు ఊరుకోరు, పేరెంట్స్ తిడతారు, ప్రతి ఒక్కళ్ళని తిడతారు. నష్టం వస్తే ఓడుకుంటారు, అంతే. సో పేరెంట్స్ తిడతారు, కామన్ అది. సో ఎవరు నలుగురు కోసం, ఆ నలుగురు వాళ్ళ కోసం బంద్ చేయరు, నచ్చినట్టు బతుకురి. ఒకటి లైఫ్, 100 లైఫ్లు లేవు. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, అంతే. సరేనా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయ్యండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యండి. అండ్ మరొక టాపిక్ మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ, ఓకే. నలుగురు కోసం బతకకురి, మీకోసం బతుకురి. నలుగురు కోసం బతికినా అనుకో, నువ్వు ఉన్న ఒకటి, లేకున్నా ఒకటి. అర్థమవుతుందా? రైట్.